ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం. యెహోవా ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచును. 2వ దినవృత్తాంతాల గ్రంథము 30వ అధ్యాయము 20వ వచనము. వాక్య వివరణలోనికి వెళ్తే, యూదా రాజైన హిజ్కియా కాలంలో సుదీర్ఘకాలం తరువాత యెరూషలేములో పస్కా పండుగను గొప్పగా ఆచరించాలని నిర్ణయించుకుంటారు. అయితే అన్ని ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు ధర్మశాస్త్ర ప్రకారం తమను తాము పవిత్రపరచుకోకుండానే పస్కా పశువును భుజిస్తారు. నియమం ప్రకారము అపవిత్రంగా ఉండి పండుగ ఆచరించడం తప్పు, కానీ వారి హృదయాలలో దేవునిని వెతకాలనే తపన ఉంది. అది హిజ్కియా గుర్తిస్తాడు. అందుకే ఆయన ఇలా ప్రార్థిస్తాడు: పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధి విధానమును, తన పితరుల దేవుడైన యెహోవాను వెదుకుటకు మనస్సు నిలుపుకొనిన ప్రతివానిని దయగల యెహోవా క్షమించునుగాక. 2వ దినవృత్తాంతాల గ్రంథము 30వ అధ్యాయము 18-19 వచనాలలో ఈ రకంగా హిజ్కియా ప్రార్థిస్తాడు. దేవుడు హిజ్కియా ప్రార్థనను విని ప్రజల పట్ల కనికరం చూపిస్తాడు. బాహ్యపరమైన ఆచారాల కంటే మనిషి హృదయంలో ఉన్న నిజమైన భక్తికి దేవుడు ప్రాధాన్యత ఇస్తాడని ఈ వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ఈ వాక్యంలో స్వస్థపరిచును అంటే కేవలం శారీరక రోగాల నుంచి విముక్తి మాత్రమే కాదు, వారి అపవిత్రతను తొలగించి వారిని దేవుని దృష్టిలో యోగ్యులుగా మార్చాడని అర్థం. ప్రతి నాయకుడు తన ప్రజల తరపున విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు తన నియమాలను సైతం పక్కన పెట్టి కనికరం చూపేస్తాడని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం. మనుష్యులు పైరూపాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడని చెప్పేటువంటి వాక్యం 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. హిజ్కియా కాలంలో ప్రజలు నియమాలను పాటించకపోయినా దేవుడు వారిని క్షమించాడు. ఎందుకంటే వారిలో దేవుని వెతకాలి అనే ఆశ ఉంది. అంటే వారి హృదయాన్ని వెతికాడు దేవుడు. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యము చేయవు అనే వచనాన్ని మనం చూస్తూ ఉంటాం. అంటే హిజ్కియా ప్రార్థన ద్వారా ప్రజలకు స్వస్థత కలిగింది. అలాగే యాకోబు పత్రిక 5:16లో కూడా అలాగే చూస్తాం. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై శక్తిగలదై ఉండును. అంటే హిజ్కియా ఏ విధంగా నీతిమంతునిగా ఉండి వారి యొక్క ప్రజల కొరకు ఆయన విజ్ఞాపన చేయటం ద్వారా దేవుడు వారిని కనికరించి వారికి స్వస్థత దయచేస్తాడని వాక్యం ద్వారా మనకు తెలియస్తుంది. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను ఆలకించి వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. అనగా మన చెడు మార్గము విడిచిపెట్టి దేవునిని వెదకిన ఎడల దేవుడు తప్పక మన పాపములను క్షమిస్తాడు. నియమాలను అతిక్రమించిన వారిని దేవుడు శిక్షించకుండా క్షమించడం అనేది ఆయన కృపకు నిదర్శనం. మనం చెడు మార్గంలో ఉన్నప్పుడు హిజ్కియా వలె విజ్ఞాపన చేసేవారు ఉండటం మరియు దేవుని వైపు తిరిగే మనస్సు మనకు ఉండటం అత్యంత ఆవశ్యకమైనటువంటి పని. మనం ఎన్నిసార్లు ఎన్ని పొరపాట్లు చేసినా నిజాయితీ గల హృదయముతో దేవుని వైపు తిరిగితే ఆయన మన ప్రార్థనలను ఆలకించి మనల్ని క్షమిస్తాడు, స్వస్థపరుస్తాడు అని మనం నమ్మగలిగితే ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, యేసుక్రీస్తు నామములో నీ పాద సన్నిధికి వస్తున్నాము ప్రభువా. నాటి దినములలో హిజ్కియా రాజు మరియు ఇశ్రాయేలు ప్రజలు తమ అపవిత్రతలో ఉన్నప్పుడు వారు నిన్ను వెదకాలనే తపనను చూసి నీవు వారిని క్షమించి స్వస్థపరిచావు. ఆ గొప్ప కనికరాన్ని బట్టి నీకు స్తోత్రములు. ఈరోజు ఈ వాగ్దానమును ప్రభువా మా జీవితముల జ్ఞాపకము చేసుకునమని అడుగుచున్నాము ప్రభువా. నాలో
ఏమైనా లోపాలు, అపవిత్రత లేదా నీ వాక్యానికి విరుద్ధమైనవి ఉంటే మీ కృపతో మమ్మల్ని క్షమించండి తండ్రి. హిజ్కియా చేసిన ప్రార్థనను ఆలకించినట్లుగా మా యొక్క మొరను కూడా ఆలకించుము ప్రభు. మా యొక్క హృదయమును నీ వైపు తిప్పుకొనుటకు సహాయము చేయము ప్రభువా. కేవలం ఆధారమైన భక్తి కాకుండా, ఆచారమైన భక్తి కాకుండా, ఆత్మతోనూ సత్యముతోనూ నిన్ను ఆరాధించే మనస్సును మాకు ప్రసాదించుము తండ్రి. మా కుటుంబాలలో, మా శరీరాలలో లేదా మా యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడైతే స్వస్థత అవసరమో అక్కడ నీ యొక్క స్వస్థతను విడుదల చేయము తండ్రి. మమ్ములందరినీ బలపరిచి మీ యొక్క మార్గములను నడిపించుకునండి తండ్రి. మీకు స్తోత్రాలు. ఈ యొక్క చిన్న ప్రార్థన మా యొక్క నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.